ఎవరి చేత నిన్ను సన్మానించాలో, ఏ సమయంలో నిన్ను ఏ ఏ విధంగా నిన్ను ఆనందింపచేయాలో దేవుడికి తెలుసు. ఎందుకంటే దేవుడు సర్వమును ఎరిగినవాడు. ఎందుకంటే మన హృదయ వాంఛలను ఎరిగినవాడు కనుక దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి నువ్వు ఈ దినమున నాకు ఈ శత్రువుల ఎదుట నాకు ఈ శత్రువుల ఎదుట నాకు సన్మానము జరగట్లేదు, ఈ శత్రువు చేతిలో నేను ఎప్పుడూ శత్రువులాగానే ఉన్నాను, నువ్వు బాధపడుచున్నావేమో ఈ వీడియో వింటున్నటువంటి నువ్వు. ఈరోజు దేవుడు నిన్నెవరైతే శపించి ఉన్నారో, నిన్నెవరైతే బాధ పెట్టి ఉన్నారో వారి ద్వారానే దేవుడు నిన్ను ఘనపరచబోచున్నాడు. నువ్వు దేవుని యందు ఎప్పుడు ఘనపరుస్తాడంటే నీ శత్రువుల ఎదుట నువ్వు దేవుని యందు ఎప్పుడైతే భయము, భక్తి, వినయ, విధేయతలు కలిగి ఆయనను అనుసరిస్తూ ఉంటావో దేవుడు అప్పుడు నీ శత్రువుల ఎదుట నీ శత్రువులతోనే నిన్ను ఘనపరిపిస్తాడు. ఇటు వాక్యమును దేవుడు దీవించును కాక. ఆమేన్.